ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు ప్రయాణించినటువంటి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కారు దగ్గినటువంటి ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో చూస్తుండగానే మంటలన్నీ కూడా కారులో వ్యాపించడం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తికి పూర్తిగా గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్నటువంటి తోటి ప్రయాణికులు, డ్రైవర్లు వెంటనే తేరుకొని అద్దాలు పలగొట్టి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కానీ కారు మొత్తం దగ్ధమైపోయింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో సిపిఐ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలకు దిగారు. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నెల రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం కానీ ఎలాంటి ఆర్థిక సాయం కూడా ప్రజలకు అందించలేదు. వెంటనే ఏదైతే ఇసుక మేటలు వేసి నీట కొట్టుకుపోయినటువంటి పంటలకు ఎకరానికి 30,000 అందించాలి. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకు 50,000, పూర్తిగా ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకు 3 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ వెంటనే కలెక్టరేట్కు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ప్రభుత్వం కానీ మేల్కొనపోతే, ప్రభుత్వం కానీ స్పందించకపోతే మరొక మారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతామని కూడా సిపిఐ నాయకులు తేల్చి చెప్పారు.